హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి దాదాపుగా ఏడాది గడుస్తుంది. అయితే ఏడాది కాలంగా నాగబాబుకు మంత్రి పదవి వస్తుంది, నాగబాబు కూడా మంత్రి పదవిలో మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ఆశ అటు ఆయనతో పాటు అటు ఆయన అభిమానులకు కూడా పెద్ద ఎత్తున ఉంది. కానీ ఇప్పుడు ఈ ఆశ అంతా నిరాశగా మారిపోతుంది. ముఖ్యంగా ఇక నాగబాబుకు మంత్రి పదవి రాదనే నిర్ణయం దాదాపుగా ఖరారైంది. ఇక ఈ నిర్ణయం అంటే ఇక్కడ నాగబాబుకు మంత్రి పదవి దాదాపుగా రాదనే నిర్ణయం వెనుక ఆ నిర్ణయం రావడానికి కారణం కూడా ఆయన సొంత సోదరుడు జనసేనాని పవన్ కళ్యాణ్ అని స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవానికి ఇన్నాళ్ళు ఎప్పుడైతే ఎమ్మెల్సీగా ఆయన బాధ్యతలు స్వీకరించారో వారం తిరగకుండానే లేదా 2-3 నెలల వ్యవధిలో ఆయనకి మంత్రి పదవి వస్తుందనేది ఆశించారు. ఏకంగా ఆశించడమే కాదు, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నమాట. నాగబాబుకు త్వరలో క్యాబినెట్లో తీసుకుంటామని చెప్పి. అయితే అప్పటి నుంచి క్యాబినెట్లో ఎప్పుడు తీసుకుంటారనే వాదన క్రమంగా వినిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే క్యాబినెట్లో ఒకే ఒక మంత్రి పదవి కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది, రీషఫిల్ చేయకుండానే. ఒకవేళ రీషఫిల్ చేస్తే ఇంక మరికొన్ని వేకెన్సీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రీషఫిల్ చేయకుండానే ఒక మంత్రి పదవి ఖాళీ ఉండడంతో ఖచ్చితంగా అది కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేరుగా మీడియా సమావేశంలో అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అని చాలామంది భావించారు. అదే ఆశతో జన సైనికులు కానీ నాగబాబు అభిమానులు కానీ ఇన్నాళ్ళు ఉన్నారు. వాస్తవానికి 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేద్దామనుకున్నారు. కానీ కూటమి భాగస్వామ్యంలో భాగంగా ఆ టికెట్ ఆయనకి దక్కకపోవడంతో దీనికి ప్రత్యామ్నాయంగా ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తారనే ఒక ప్రచారం నడిచింది. గత ఏడాది ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాలకు నాగబాబు పేరు పరిశీలనలో ఉంటుందనేది భావించారు. కానీ చివరి నిమిషంలో అది కూడా వేరే వాళ్ళకి వెళ్ళడంతో ఆ సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా క్యాబినెట్లో తీసుకుంటామనే ఒక హామీ స్పష్టంగా ఇచ్చిన పరిస్థితి. దీనికి తగ్గట్టుగానే ఎమ్మెల్సీగా అయితే ఆయన తీసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయన బాధ్యతలు చేపడుతున్నారు. కానీ మంత్రి పదవి హామీ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మంత్రి పదవి ఇవాళ రేపు ఇస్తారు కదా అని చెప్పి ఆయనకు ఉన్నటువంటి ఆయన నిత్యం తరచూ పాల్గొనే జబర్దస్త్ షోకు కూడా ఆయన దూరమయ్యారు. టీవీ షోలు, జబర్దస్త్ షోలు చేయకూడదని చెప్పి నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు మంత్రి పదవి రాదనేది దాదాపుగా నిర్ణయం అయిపోవడంతో ఇక తిరిగి ఆయన జబర్దస్త్ షోలలోకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ మంత్రి పదవి ఎందుకు రాలేదు? ఇది అసలైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్న వెనక అనేక అనుమానాలు, అనేక కారణాలు వినిపిస్తుంటే ఈ అనుమానాలకు తెరదించే పని కూడా స్వయంగా పవన్ కళ్యాణే చేశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ చెప్పిన దాని ప్రకారం, పవన్ కళ్యాణ్ నేరుగా స్పష్టం చేసిన దాని ప్రకారం నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పి పవన్ కళ్యాణ్ నేరుగా స్పష్టం చేశారు. అది నెంబర్ 1. ఇక నెంబర్ 2, నాగబాబుకు మంత్రి పదవి విషయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారని కూడా ఇదే పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇక నెంబర్ 3, ఇక చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు కానీ ఇక దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది తానే, ఆలోచించాల్సింది తానే అని కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి. ఇక నెంబర్ 4, నాగబాబును మంత్రి పదవిలో మంత్రి వర్గంలో తీసుకోవాలా వద్దా అనే విషయంపై తానే పునరాలోచిస్తున్నట్టు ఆయన క్లియర్గా చెప్పారు. అంటే ఇక్కడ మంత్రి పదవి నాగబాబుకు రాకుండా అడ్డుకున్నది, రాకపోవడానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ అని ఆయనే ఈ 4 ఉదాహరణల ద్వారా చెప్పినటువంటి పరిస్థితి. అందుకే ఇక జనసైనికులు ఏ ఆశ అయితే ఇన్నాళ్ళు ఉందో, నాగబాబు త్వరలో క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు, తిరిగి ఆయన కూడా ఉగ్గకారులో ప్రయాణిస్తారని చెప్పి ఏదైతే ఒక ఆశ జనసైనికుల్లోనూ నాగబాబు అభిమానులు కానీ ఇన్నాళ్ళుగా ఉందో అదంతా కాస్త ఇప్పుడు పక్కకు పోయినట్టే. ఆయన కూడా అందుకే దాదాపుగా నాగబాబు కూడా ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. తనకు మంత్రి పదవి ఇక వచ్చేది లేదు, చచ్చేది లేదు, మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది కూడా పవన్ కళ్యాణే అని చెప్పి దాదాపుగా నాగబాబు కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆయన తిరిగి తన యథావిధిగా తన డైలీ షో, తన రెగ్యులర్ షో అయినటువంటి జబర్దస్త్ షోలో పాల్గొనడానికి ఆయన సిద్ధమైపోయారు. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ప్రారంభమైపోయింది. ఓవరాల్గా నాగబాబుకు మంత్రి పదవి ఇక అటకెక్కినట్టే. ఇక సమీప భవిష్యత్తులో కానీ
ఆయనకి మంత్రి పదవి వచ్చే పరిస్థితి లేదు. ఆ మంత్రి పదవి రాకపోవడానికి కారణం కూడా చంద్రబాబు కాదు పవన్ కళ్యాణే అని చెప్పి పవన్ కళ్యాణ్ మాటల్లోనే స్పష్టమైనటువంటి నేపథ్యంలో జన సైనికుల్లో తీవ్రమైనటువంటి నిరాశ నెలకొంది. ఎందుకంటే ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నాగబాబుకు మంచి ప్రాధాన్యత దక్కుతుంది, ఖచ్చితంగా నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే ఒక వాదన, అనే ఒక ఆశ అందరిలో ఉంది. కానీ ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ వల్లనే నాగబాబుకు మంత్రి పదవి రాలేదనే విషయం ఆ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారానే తేలిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పట్ల కాస్త అసంతృప్తిగానే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సొంత సోదరుడు నాగబాబును ఎన్నికల్లో పూర్తిగా ఉపయోగించుకుని హామీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి ఆ హామీ కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పినా సరే, చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని కూడా తానే చెప్పి తానే అంగీకరించి ఆ విషయంపై ఆలోచిస్తున్నది, ఆ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది తానే అని చెప్పిన నేపథ్యంలో కూడా నాగబాబుకు మంత్రివర్గంలో ఎందుకు తీసుకోలేకపోతున్నారు, ఏం అడ్డం వస్తుంది, నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటే జనసేనాని పవన్ కళ్యాణ్కు ఏం అభ్యంతరం అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్పారు, ఇక చంద్రబాబు అయితే తన వరకు అయితే తాను తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నారు, కానీ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది తానని, ఎలాంటి చర్చ జరగలేదని, అదేవిధంగా నాగబాబు మంత్రివర్గంలో తీసుకోవాలా లేదా అనే విషయంపై తాను ఆలోచిస్తున్నానని చెప్పడం ద్వారా నాగబాబును మంత్రివర్గంలో తీసుకోవడం ఇష్టం లేదనే ఒక సంకేతాన్ని ఆయన పంపదలుచుకున్నారా, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, అందుకే ఈ విషయం అర్థమై నాగబాబు జబర్దస్త్ షోలో రావడానికి దాదాపుగా నిర్ణయం చేసుకున్నారా, ఇదే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. మొత్తానికి ఏ ఆశలైతే ఇన్నాళ్ళు వినిపించాయో నాగబాబు మంత్రి వర్గంలో వస్తారని, మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని, క్యాబినెట్ హోదా దక్కుతుందని ఏదైతే ఆశకు ఎన్నాళ్ళు వినిపించిందో ఇప్పుడు ఈ ఆశలన్నీ పటాపంచలైపోయి నాగబాబు మంత్రి పదవి ఆశ ఇక దాదాపుగా లేనట్టేనని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి.